ఎలా ఉన్నారు? ఈరోజు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. మేము వేరే టౌన్లో ఉన్నాం. మా సొంత గ్రామానికి ఓటు వేయడానికి వెళ్తున్నాం. మీరందరూ పొద్దుటి నుంచి ఓట్లకి వెళ్తున్నారని మేము నమ్ముతున్నాం. అలాగే ఇంకా ఓటు వేయడానికి వెళ్ళని వారు దయచేసి ఓటు వేయండి మనం చేసుకుంటున్నాం. ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో, ఎవరైతే బాగా ఆలోచించి పరిపాలన చేస్తారో వారికి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మీకు తెలుసా, ఓటు నోటు అనేది మనిషి కన్నా చాలా గొప్పది. ఎందుకంటే మనిషికి మతం ఉంది, మనిషికి కులం ఉంది. చూడండి, తక్కువ కులం ఉంది, ఎక్కువ కులం ఉంది, పేదవాడనే ఉంది, గొప్పవాడనే ఉంది. కానీ నోటికి ఓటుకి అవన్నీ అంబానీ దగ్గర ఉన్న 500, పేదవాడి దగ్గర ఉన్న 500. అంబానీకి ఒకే ఓటు హక్కు, పేదవాడికి ఒకే ఓటు హక్కు. అలాంటి ఓటుని సద్వినియోగపరచుకోమని మనం చేసుకుంటున్నాము. అలాగే చూడండి, మనిషిలో ఎన్ని అసమానతలు చూడండి. ఒక మనిషి యొక్క ప్రాణాన్ని ఎవరు పోయలేరు, కానీ నోటికి ఓటుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత సగటు మనిషికి ఈరోజు ఇవ్వడం లేదు. కులాలు అంటారు, మతాలు అంటారు, పేదవాడు ధనికుడు ఇలా విభజించేశారు. కానీ అయితే నోటికి ఓటుకి అలాంటి భేదాలు ఏమీ లేవు, తారతమ్యాలు లేవు. కాబట్టి ఇలాంటి విలువ కలిగినటువంటి మీ ఓటుని సద్వినియోగపరుచుకుంటారని మనం చేసుకుంటూ థ్యాంక్ యూ.